హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా, ఇలా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. పిల్లలు ఏమైనా స్నాక్స్ చేసి పెట్టమన్నారు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి బయటకు తీసుకొచ్చినవి ఎటు చాలట్లేదు, ప్లస్ బాగోట్లేదు కదా, తినకూడదు అందుకనే స్నాక్స్ చేయమన్నారు. సరేలేని చెప్పేసి బియ్యం నానబోసి ఇలా బూరెలు చేశానండి. ఈ 2 కేజీలు బియ్యం నానబోసాను. ముందు రోజే నానబోసుకోవాలి మనం చేయాలనుకున్నప్పుడు. ఇలా నానబోసిన బియ్యం మనం 2 సార్లు 3 సార్లు కడిగి శుభ్రంగా ఒక క్యాన్కి వేసుకోవాలండి. క్యాన్కి వేసుకొని మిల్లుకు పంపించాలి. మిల్లు దగ్గర మెత్తగా పిండి ఆడించుకొని రావాలండి. మెత్తగా ఆడించుకొని రావాలి. వాళ్ళకి చెప్పాలండి మెత్తగా పట్టమని చెప్పేసి. అలా మెత్తగా పిండి పట్టించుకొని వచ్చేసరికి మనం బెల్లం సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. తురుమన్నా తురుముకోవచ్చు, చిన్న ముక్కలన్నా కట్ చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ బెల్లము. నేను బూరెలు చేయాలంటే పిల్లలు కూడా సహాయం చేయాలి అని ముందే చెప్పానండి. సహాయం చేసేటట్టయితేనే చేస్తాను, లేకపోతే చేయను అంటే సరే చేస్తామన్నారు. వాళ్ళే వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చారు. ఇలా బెల్లం కూడా నల్లగొట్టారండి. కొంచెం తురుముకుంటా కొంచెం నల్లగొట్టుకుంటా అలా దాని మీద కుస్తీ పట్టారు మొత్తానికి. అలా బెల్లం చిన్న ముక్కలు చేసేసిన తర్వాత పిండి కూడా జల్లెడబట్టారు. అలా పిండి కూడా జల్లెడబట్టి ఇలా పని చేసి పెడితేనే చేస్తానన్నాను కదా, చేశారండి. వాళ్ళు సాయంత్రం టైంలో స్నాక్స్ తినాలి అని అంటే ఇలా సహాయం చేయాల్సిందే, తప్పదు కదా, అందుకనే సహాయం చేశారు. నేను ఒక్కదాన్ని అయితే చేయనేమోనని. అందుట్లో ఈ బూరెలు చేయాలంటే ఇద్దరు ఉండాలి కదా కంపల్సరీ. బెల్లం నలగొట్టారు, అలాగే పిండి కూడా జల్లెడ పెట్టారండి. పిండి జల్లెడ బట్టి కొంచెం పైన అదివి ఆరిపోకుండా పక్కన పెట్టారు. ఆలోపు బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం 2 కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం అండి. కేజీన్నర కరెక్ట్ సరిపోతుంది. ఇలా కొంచెం నేల చొక్క వేసుకొని ఒక అరగిద్దుడు మందం నేల చొక్క వేసుకొని పాకం పట్టుకోవాలి. ముందు వడపోసుకోవాలండి. ఎంత ఆర్గానిక్ బెల్లమైనా ఒక్కొక్కసారి చెప్పలేము, నలకలు ఉంటాయి, అందుకని వడపోసుకోవాలి. ఇలా నేను మొత్తం కరగనిచ్చి ఇలా వడపోసానండి. వడపోసినప్పుడు వచ్చాయి, కొంచెం నలకలు వచ్చాయి. ఆర్గానిక్ బెల్లమైనా సరే నలకలు వచ్చాయండి. ఒక్కొక్కసారి ఉండవు, ఒక్కొక్కసారి ఉంటాయి. బూరెలు మాత్రం చాలా బాగా కుదిరాయండి. పిల్లలు సహాయం చేయటం వల్ల ఏమో కానీ బాగా కుదిరాయి బూరెలు. ఇలా పూర్తిగా వడపోసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నె శుభ్రంగా క్లీన్ చేసుకొని అదే గిన్నెలో మనం పాకం పోసి పాకం పెట్టుకోవచ్చు. నేనైతే శుభ్రంగా కడిగి మళ్ళీ అదే గిన్నెలో పాకం పెట్టాను. పాకం మాత్రం కొంచెం మరీ తీగ పాకం కాదు, ముదురు పాకం కాదు, మధ్య రకంగా రావాలండి. పిల్లలు మాత్రం బాగా సహాయం చేశారండి. నేను బూరెలు వేస్తూ ఉంటే కళాయిలో కూడా వాళ్ళే తీశారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళే ఎక్కువ చేశారు నాకన్నా కూడా. ఓన్లీ నేను పాకం ఒక్కటి పట్టానేమో అంతే, ఎక్కువ సహాయం చేసింది మాత్రం వాళ్ళే. ఇలా బెల్లం కరిగి ఇలా నురుగు వచ్చేటప్పుడు మనం పాకం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా ముదిరిపోతుంది పాకము. అందుకని మనం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా పాకం వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇలా వేసాను కదా, ఇప్పుడైతే పాకం రాలేదండి. నీళ్ళల్లో అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, అందుకని పాకం రానట్టు. ఇలా వేసుకుంటూ చూసుకున్నాను నేనైతే. నీళ్ళు మాత్రం మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి. నీళ్ళు ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటేనే మనకు పాకం వచ్చింది లేదని తెలుస్తుంది. ఇలా చూశారు కదా, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే ఇలా ప్లేట్కి అతుక్కోకుండా ఇలా పైకి రావాలండి. అప్పుడే మనకు పాకం వచ్చినట్టు. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని ప్లేట్కి అతుక్కోకూడదు. ప్లేట్కి అతుక్కోకుండా పైకి వస్తుంది అనుకున్నప్పుడు మనకు పాకం వచ్చినట్టే. ఆ తర్వాత దించేసి ఇలా మనము కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొబ్బరి తురుము కూడా వేశాను, పచ్చి కొబ్బరి తురుము. ఆ తర్వాత యాలక్కాయల పొడి వేశాను, పంచదార వేసి పట్టానండి యాలక్కాయల పొడి. అది కూడా వేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ కంపల్సరీ వేయాల్సిందే, మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాతే మొత్తం అవి కలిసిన దాకా కలుపుకొని అప్పుడు పిండి వేసుకోవాలి. పిండి మనం చేత్తో అలా రఫ్ చేసుకుంటూ వేయాలండి, ఒక్కసాటే ముద్ద పడకుండా ఉంటుంది. మనం అలా రఫ్ చేసుకుంటూ వేస్తేనే మంచిగా కలుస్తుందండి పాకంలో. ఇలా మనకి ఎంత పిండి సరిపోతుందో అంత పిండి వేసుకోవాలి. వేసుకొని మనకి చేతికి ఆ సలివిడి అనేది చేతికి ఉండలాగా వచ్చిందాకా వేసుకోవాలండి. ఇలా ఉండలాగా వచ్చిందాకా వేసుకోవాలి, వీడియోలో చూపించేలాగా.
2 కేజీలకి కేజీన్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. పిండి అయితే మిగలదు. నేను కొంచెం ఎగస్ట్రా బియ్యం పోసాను. అందుకని చెప్పి మిల్లులో ఏమైనా తేడా వస్తుందేమోనని కొంచెం ఎగస్ట్రా బియ్యం పోసానండి. దానివల్ల కొంచెం కొద్దిగా మిగిలిందంతే. పిండి కూడా నాకు ఎక్కువ మిగలలేదు. అలా చలివిడి అయిందాక కలుపుకున్న తర్వాత మనము ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా మనం ఉండలు చేసి పెట్టుకోవాలి. ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఒకళ్ళు ఇలా చేయాలండి. అందుకే అన్నాను ఇద్దరు ఉండాలని చెప్పేసి. ఒకళ్ళ వల్ల అయితే కాదండి ఈ బూరెలు. నూనె వేడయ్యేలోపు మనం మ్యాక్సిమం 10-15 ఉండలైనా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ చేత్తో ఇలా చేసుకుంటూ నూనెలో వేసుకోవాలండి. నూనె బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడైతే మనకి పొంగి పైకి వస్తూ ఉంటాయి. పైకి వచ్చినప్పుడు తిరగేసుకుంటూ ఉండాలి. ఒకటి పైకి వస్తుంది అన్నప్పుడే మనం ఇంకొకటి వేసుకోవాలండి. లేకపోతే లోపల అతుక్కొని పైకి రావటం లేట్ అవుతుంది. ఒకటి పైకి వస్తుంది అనుకున్నప్పుడు ఇంకోటి వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. మనం బూరె చేసేటప్పుడు మాత్రం చేత్తో చేసేటప్పుడు మాత్రం మందం చేయకూడదండి. కొబ్బరి వేసాం కదా, మందంగా చేస్తే లోపల ఉడకదు. అందుకే కొంచెం పలచగా చేయాలి. పలచగంటే మరీ పలచగా కాదు, మీడియంగా ఉండాలన్నమాట. ఇలా వేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలి. మాకు మాత్రం అన్నీ పొంగాయండి. మంచిగా బాగా కుదిరాయండి బూరెలు మాత్రం. బూరెలు మంచిగా కుదరటం కూడా మనం పట్టే పాకంలోనే ఉంటుంది. పాకం వల్ల కూడా మనకి బూరెలు మంచిగా కుదురుతాయి. అదే మనం బయట కొనుక్కొచ్చుకుంటే చాలా రేటు ఉంటాయి, ప్లస్ గట్టిగా ఉంటాయండి బూరెలు. ఇవైతే మనకి సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి. ఎప్పుడే మనం ఒక గిన్నెలో వేసుకుంటాం కదా, ఆ గిన్నెలో మళ్ళీ పేపర్ మీద ఆరబెట్టుకోవాలండి. లేకపోతే అతుక్కుపోతాయి. మెత్తగా ఉంటాయి కాబట్టి అతుక్కుంటాయి వేడివేడి మీద. అందువల్ల ఒక పేపర్ వేసి పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా నేను అన్నీ చేసి వేస్తుంటే పిల్లలే తీస్తున్నారు. పెద్ద బాబు ఏమో ఇలా తీస్తున్నాడండి. చిన్నబాబు వాటిని తీసినట్టు ఆరబెడుతున్నాడు. 10 అయిన తర్వాత ఆరబెడుతున్నాడు. ఇలా పిల్లలు ఉండటం వల్ల నేను ఈజీగా చేయగలిగానండి. లేకపోతే ఒక్కదాన్ని అయితే చాలా కష్టము చేయటం కూడా. అంటే 2 కేజీల పిండి కదా, అందుకనే కష్టం అన్నాను. ఒక 1 కేజీ లోపు అయితే మనం ఒక్కలమైనా చేసుకోవచ్చు అట్లనే. కానీ 2 కేజీల పైన ఉన్నప్పుడు పిండి కొంచెం వేరే వాళ్ళ సహాయం ఉండాలి, లేకపోతే ఒక్కలు చేయలేరు. మనం ఇక్కడ అరిసె చేసేలోపు కళాయిలో వేసింది మాడుతూ ఉంటుంది ఒక్కలమైతే. అందుకని వేరే వాళ్ళ సహాయం ఉంటేనే, ఇద్దరం అయితేనే తొందరగా చేయగలుగుతాము. బూరెలు కూడా మంచిగా వస్తాయి. నేనైతే ఆయిల్ కవర్ మీద చేశాను. ఆయిల్ కవర్ మీదైనా చేయొచ్చు ఇలా, లేకపోతే మన శారీస్కి వస్తాయి కదా కవర్లు, వాటికి ఆయిల్ అప్లై చేసైనా సరే చేసుకోవచ్చు. ఇలా చేసినట్టు బాబు ఆరబెట్టాడు. ఆరబెట్టపోతే మాత్రం ఒకటి అతుక్కొని తర్వాత ఆరిన తర్వాత రావండి. అందుకనే మనము వేడి మీద ఉన్నప్పుడే విడదీసి ఆరబెట్టుకోవాలి. బూరెలు మాత్రం చాలా బాగా కుదిరాయండి. దీంట్లో కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరి కూడా పిల్లలకి చాలా మంచిది. నేను ఇలా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. కొబ్బరికాయ మనం దేవుడికి కొడతాం కదా, ఎప్పుడన్నా ఇలానే కొబ్బరికాయ ఉంది అంటే అప్పటికప్పుడు 2 కేజీల పిండి ఎంతసేపు పట్టిద్ది, ఎంతోసేపు పట్టదు కదా, అందుకని చేస్తూనే ఉంటానండి పిల్లలకి స్నాక్స్ లాగా. ఇలా అన్నీ పూర్తయిన దాకా చేసుకోవాలి. మీ పిల్లలు కూడా ఇంతేనా? స్నాక్స్ కావాలి అని చెప్పేసి ఇంట్లో సహాయం చేస్తామని చెప్పి సహాయం చేస్తారా స్నాక్స్ కోసం? అలా సహాయం చేసే వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇలా బూరెలు మొత్తం అయిపోయిన దాకా పిల్లలు మాత్రం ఎటు వెళ్ళలేదు. మొత్తం అయిపోయిన దాకా సహాయం చేశారండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసిన బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.